నమస్తే మిత్రులారా, నేను మీ కుమార్. మనందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్లో మన నిద్రపోయి లేవగానే ప్రతిరోజు ఏదో ఒక హాట్ టాపిక్ అనేది వైరల్గా ఉండనే ఉంటుంది. ఈ రోజు ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే హాట్ టాపిక్. అది వాస్తవానికి కూటమి ప్రభుత్వం అనేది సిగ్గుతో తలదించుకునే సంఘటన. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, మాది ప్రజా సంక్షేమం కోసం ఏర్పడ్డ ప్రభుత్వం అని చెప్పుకునే నాయకులందరూ కూడా సిగ్గుతో తలదించుకునే సంఘటన ఈరోజు జరిగింది. ఆంధ్ర రాష్ట్రాన్ని లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపించే ఒక మంత్రి కుటుంబంలోనే చట్టానికి తలవంచని తలంపులతో కూడిన ఒక సంఘటన జరగటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద దుమారమే రేపుతుంది. ఇది అనంతపురం జిల్లా బనగానపల్లి మండలంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి సోదరుడు మదన్ భూపాల్ రెడ్డి గారు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్, పోలీస్ ఏఆర్ కానిస్టేబుల్ జస్వంత్ అనే అతనిపై దాడి చేశాడు. అతను యూనిఫామ్లో ఉండగానే దాడి చేశాడు. ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. వీడియో చూశారు కదా మిత్రులారా, మనకు అర్థమైంది ఏంటంటే మదన్ భూపాల్ రెడ్డి గారికి అలానే ఏఆర్ కానిస్టేబుల్ అయిన జస్వంత్ గారికి మధ్యలో వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో కోపాన్ని ఆపుకోలేక మదన్ భూపాల్ రెడ్డి గారు కానిస్టేబుల్ అయిన జస్వంత్ గారి పైన దాడి చేశారు. చెంపపై కొట్టి బూతులు తిడుతున్నట్టుగా మనకు ఆ వీడియోలో కనిపిస్తుంది. అక్కడ వారిద్దరి మధ్యన జరిగింది ఏదైనప్పటికీ అధికారం ఉన్న అహంకారంతో, అధికారంలో ఉన్న బలుపుతో ఒక పోలీస్ అధికారిపై చేయి చేసుకోవడం అనేది దారుణం. నిత్యం ప్రజలను కాపాడుతూ, చట్టాలను రక్షిస్తూ, ప్రజల కోసమే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిన పోలీసు వారే ప్రజాప్రతినిధుల చేతుల అవమాన పాలైతే మరి సామాన్య ప్రజల సంగతి ఏంటి? ఈ వీడియో చూసినాక, ఈ సంఘటన చూసినాక ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులే ఈ రకంగా అవమాన పాలైతే మరి మా పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచనలో పడిపోతున్నారు. ఈ సంఘటన జరిగిన కొంత సమయానికి వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ అయిన క్రమంలో ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ కూటమి ప్రభుత్వం పైన, పోలీస్ వ్యవస్థ పైన పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. పోలీసు వ్యవస్థ పైన ఎందుకు మండిపడుతున్నాడు అనేది చివరిలో మాట్లాడుకుందాం. కూటమి ప్రభుత్వం పైన ఎందుకు మండిపడుతున్నారంటే, హోంమంత్రి గారు లేదంటే చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న సంఘటనలకు, చిన్న చిన్న కార్యక్రమాలకే ప్రెస్ మీట్లు పెట్టి, ఒకవేళ ఇదే సంఘటన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పోలీసుపై చేయి చేసుకొని ఉంటే పూర్తిగా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి హంగామా చేసేటోళ్ళు. ఇప్పుడు జరిగిన సంఘటన ఎవరైతే మదన్ భూపాల్ రెడ్డి గారు ఉన్నారో అతను టీడీపీ పార్టీకి చెందిన లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ శాఖ మంత్రి అయిన బీసీ జనార్దన్ రెడ్డి గారి సోదరుడు కాబట్టి ఇంతవరకు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకుడు కూడా నోరు తెరిచి మాట్లాడట్లేదు. అందుకోసం ప్రజా సంఘాలు కానీ, ప్రతిపక్షాలు కానీ కూటమి ప్రభుత్వం పైన మండిపడుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వెళ్ళారు. నెల్లూరు పర్యటనలో చాలా ఆంక్షలు పెట్టారు, అయినా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసుకున్నారు. ఇదే స్టార్టింగ్ నుంచి కూడా ఇదే జరుగుతుంది. మన ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం అయినా కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా జరిగించుకోవటం. మన హోంమంత్రి వంగలపూడి అనిత గారు పోలీస్ అధికారిపై జరిగిన అవమానానికి లేదంటే పోలీస్ అధికారికి జరిగిన అన్యాయానికి గురించి ప్రెస్ మీట్ పెట్టకుండా ఆ నెల్లూరు పర్యటన గురించి ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరు పర్యటన గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ తిప్పలు వాళ్ళు ఏదో పడుతున్నారు కదా, జరిగిన అన్యాయం గురించి కదా మాట్లాడాలి. ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ సిగ్గుతో తలదించుకోక ఏం చేయాలి? ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్మాలి? విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులపైనే ఇంత దారుణంగా మీ కూటమి ప్రభుత్వ నాయకులు ప్రవర్తిస్తే మరి సామాన్యుల పరిస్థితి ఏంది? ప్రజలందరికీ ఈ ఆలోచన ఉంటుంది కదా, ప్రజలందరికీ ఈ భయం అనేది వస్తుంది కదా. ఒకసారి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇకపోతే పోలీస్ వ్యవస్థ పైన ఎందుకు కోపడాల్సి వస్తుందంటే, మీరు రీసెంట్గా ఒక 2-3 నెలల వెనక్కిపోతే ఒక గంజాయి కేసులో 3 యువకులను పోలీసుల పైన వాళ్ళు దాడి చేశారని నడి రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లకు లాఠీ చార్జ్ చేస్తూ వీడియోలు తీసి అత్యుత్సాహం పొందారు పోలీసులు. దాడి చేసింది ఒక యువకులు, సామాన్యులు, వాళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి వాళ్ళని ఆ రోజు అలా కొట్టారు, అలా ప్రవర్తించారు. దానికి హోంమంత్రి గారు కూడా సపోర్ట్ చేశారు. మరి ఈ రోజు మీ కూటమి నాయకులు, మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు పోలీసుల పైన చేయి చేసుకుంటే వారిని కూడా అలానే రోడ్డు మీద పెట్టి కొడతారా? ఎవరైతే మదన్ భూపాల్ రెడ్డి గారు ఉన్నారో అతన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి అరికాల మీద లాఠీతో కొడతారా? అలా కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా? ఆ రోజు ఆ యువకులను కొట్టినప్పుడు హోంమంత్రి గారు కరెక్ట్ అన్నారు కదా, మరి ఈ రోజు కూడా మదన్ భూపాల్ రెడ్డి గారిని రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టి అది కరెక్ట్ అని చెప్పాలి.
ప్రెస్ మీట్ పెట్టాలి. ఇలా చేస్తుందా? దీన్ని బట్టి అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం అనేది స్వార్థపూరితంగా ఆలోచిస్తుంది. ప్రజల సంక్షేమం గురించి కానీ లేదంటే ప్రజల రక్షణ గురించి కానీ ఆలోచించిన ఆనవాళ్ళనే మనకు కనిపించట్లేదు. ఈ సంఘటన చూసినాక ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో కానీ లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఒక పోలీస్ అధికారి పైన చేయి చేసుకోవడం అనేది దారుణం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి అవమాన పాలైన పోలీస్కి, అవమాన పాలైన ఏఆర్ కానిస్టేబుల్ అయిన జస్వంత్కి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందా, లేదంటే అధికార దుర్వినియోగం చేసిన వారిని పరిరక్షించడమే పనిగా పెట్టుకొని ముందు కొనసాగుతుందా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.